చిన్నారి ప్రేక్షకులకు స్వాగతం. మనం మన అద్భుత ప్రపంచం కార్యక్రమం ద్వారా ఎంతో సుందరమైన అద్భుతమైన ప్రదేశాల గురించి తెలుసుకుంటున్నాం కదర్రా. ఈరోజు ఎతోషా జాతీయ ఉద్యానవనం గురించి తెలుసుకుందాం. ఎతోషా జాతీయ ఉద్యానవనాన్నే నమీబియా వన్యప్రాణుల రిసార్ట్స్ అని కూడా అంటారు. ఆఫ్రికాలోని అతిపెద్ద సవన్నా పరిరక్షణ ప్రాంతాలలో ఒకటైన ఎతోషా నేషనల్ పార్క్ ఇది అద్భుతమైన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏనుగులు, నల్ల తెల్లాచారల ఖడ్గమృగాలు, సింహాలు, చిరుతలు, స్ప్రింగ్ బాక్లు, జీబ్రాలు, వైల్డ్ బీస్ట్లు, జిరాఫీలు ఇంకా అనేక రకాలైన చిన్న పెద్ద జంతువులు సహజ వాతావరణంలో సంకర్షణ చెందుతున్నాయి. ఈ పార్కులో 5 రిసార్ట్లు ఉన్నాయి. క్యాంప్ నైట్ డ్రైవ్, గైడెడ్ డే డ్రైవ్లు ప్రత్యేకంగా నిర్వహింపబడతాయి. ఈ ప్రదేశాన్నే గ్రేట్ వైట్ ప్లేస్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ రోటిఫెర్, డిప్లాచే పుస్కా, క్లోరిస్ విర్గాటా అనే రకాల వృక్ష జాతులు అధికంగా ఉన్నాయి. అయితే ఈ అడవిలో ఎక్కువగా మోపాన్ ప్రధాన వృక్ష జాతులు అక్కడి జంతువులకు ముఖ్య ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. వీటి యొక్క విలక్షణమైన సీతాకోకచిలుక ఆకారపు ఆకులు ఆ జంతువులకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. ఎతోషా పాన్ చుట్టూ సవన్నా అలాగే అడవి మిశ్రమంగా అనేక రకాలైన ప్రదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సవన్నా అడవులే. అయితే ఇవి చాలా ప్రత్యేక వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఎతోషా జాతీయ ఉద్యానవనంగా గుర్తింపబడిన ఈ వనం దక్షిణాఫ్రికాలోని నమీబియాలో ఉంది. 20,725 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం దీనిది. ఇక్కడి ఎక్కువ భాగం గట్టి పల్లపు నేల. అలాగే ఇది అతిపెద్ద సమతలంగా ఉండే ఉప్పు నేల కూడా కలిగి ఉంది. చుట్టూ గడ్డి, ముళ్ళతో కూడిన గడ్డి మైదానాలు ఉన్నాయి. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఇది ఒక సరస్సు. అయితే వర్షాకాలంలో మాత్రమే నీరు నిలిచి పెలికాన్ వంటి పక్షులు ఇక్కడకు ఎక్కువగా చేరుకుంటున్నాయి. ఆకాశం నుండి చూస్తే వెండి రంగులో ఈ భూమి కనిపిస్తుంది. అందుకే దీన్ని గ్రేట్ వైట్ ప్లేస్ అని కూడా పిలుస్తారు. కానీ భూమి సూర్యకాంతి పరావర్తనం చెందడం వల్ల ఇలా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉప్పు ప్రాంతానికి పశ్చిమంగా మోపనే చెట్ల పొదలు ఉన్న ప్రాంతం కనిపిస్తుంది. ఈశాన్యంగా ఎండిపోయిన అడవి ఉంటుంది. దక్షిణ ప్రాంతంలో మాత్రం ఎన్నో నీటి గుంటలు ఉండి అడవి జంతువులకు ఆహారాన్ని, నీటిని అందిస్తున్నాయి. ఇక్కడ 2,000కు పైగా ఏనుగులు, 250 సింహాలు, 2,500 జిరాఫీలు, 6,000కు పైగా చారల గుర్రాలు, 20,000కు పైగా స్ప్రింగ్ బాక్ అనే జంతువులు నివసిస్తున్నాయి. ఇక చిరుతపులులు, పలు రకాల జింకలు కూడా ఇక్కడ ఎక్కువే. నల్ల రినోలకు ఇది చివరి స్థావరంగా గుర్తింపబడింది. యాత్రికులు ఈ వనంలో కారులో 3 దారుల గుండా నీటి గుంటల వద్దకు ప్రయాణిస్తే ఈ జంతు సమూహాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. సాయంత్రానికల్లా ఓ రక్షిత స్థావరానికి కానీ దగ్గరలోని ఏదో ఒక వసతి గృహానికి కానీ చేరుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఈ వన్యజీవులు చీకటిలో తీవ్రంగా దాడి చేసే ప్రమాదం ఉంది. ఈరోజు మనం ఎతోషా జాతీయ ఉద్యానవనంలో ఉన్న విభిన్న నేల పరిస్థితులు, అక్కడి వృక్షాలు, జంతువుల గురించి తెలుసుకున్నాం కదర్రా. వీటిని చూసేటప్పుడు వాటి వివరాలను మీరు కూడా గుర్తించండి. వీలైతే ఎక్కడైనా రాసుకోండి. సరేనా? మరో చక్కని అద్భుత ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం
చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.